అందరికీ నమస్కారం. మన చేతిలో మన అదృష్టం. ఇంతవరకు ఎన్నో భాగాలు తెలుసుకున్నాం. శుక్రస్థానం గురించి తెలుసుకుందాం. ఈ బొట్టన వేలు కింద భాగం ఉన్నది, దీన్ని శుక్రస్థానం అంటారు. శుక్రస్థానం, శుక్రుడు అంటే రాక్షసుల గురువు. కానీ రాక్షసుల గురువుని చాలా మంచోడు అనమాట. అనుకున్నది అతను ఏదైతే మనిషి నమ్మిన వాళ్ళకి మోసం చేయడం అనమాట. అటువంటి మనిషి, అటువంటి వ్యక్తి శుక్రాచార్యుడు. ఈ శుక్రస్థానం అనే శుక్రుడు బాగున్నట్టు ఉంటే జీవితంలో జాతకంలో అన్నీ బాగుంటాయి అన్నమాట. ఆ జాతకుడికి శుక్రస్థానం అన్నిటికంటే కొంచెం గురుస్థానం కంటే తక్కువ ఉంటుంది, మిగతా స్థానాల కంటే ఎక్కువ ఉంటుంది. ఇందులో అనేకమైన గీతలు ఉంటాయి, రకరకాల గీతలు ఉంటాయి. ఈ నిడువుగా ఇలాగ ఉంటాయి కొన్ని గీతలు. ఇవి ఈ కింద మణికట్టు భాగం నుంచి మీద వరకు ఉంటాయి. కొంచెం చిన్నవి ఉంటాయి, కొంచెం పెద్దవి ఉంటాయి. ఈ రేఖలు ఏ విధంగా అనుకుంటామంటే అన్నదమ్ములు, అక్క చెల్లెలు, రక్త సంబంధానికి సంబంధించిన రేఖలు అన్నమాట. ఆ విధంగా ఉంటాయి. దీని మీద ఏమైనా అడ్డు గీతలు ఉన్నాయనుకోండి, ఆ విధంగా ఆ అన్నదమ్ములు, అక్క చెల్లెలు, లేకపోతే వాళ్ళు ఎవరైనా ఇంక పరంపదించి ఇంకా చనిపోయారు, వాళ్ళు లేరు అని అర్థం చేసుకోవాలి ఇక్కడున్న రేఖలకు మట్టుగా. ఆ విధంగా ఉంటాయి. ఇంకా చాలా రేఖలు ఉంటాయి. నూటికి ఒక 80 మందికి ఈ శుక్రస్థానంలో సన్నంగా ఈ పెన్ను గీతలు కానీ సన్నంగా నూలు దారాలలాగా ఉంటాయి అన్నమాట. ఏంటి అసలు బొమ్మరిల్లా లేకపోతే గీతలు ఏంటి అని చిన్నపిల్లలు గీసిన గీత అలాగ ఉంటాయి అన్నమాట. రకరకాలు ఉంటాయి, ఎవ్వరు చెప్పుకోలేము ఏ గీతలు ఏవో అనేది చెప్పుకోలేము. అలాగుంటాయి ఇందులో శుక్రస్థానంలో మట్టుకు. చేతిలో ఎక్కడ ఏ స్థానంలో కూడా మిగతా 8 స్థానాల్లో కూడా ఎక్కడ దీనిలో శుక్రస్థానంలో ఉన్న గీతలు ఉండవు. ఎంత గజిబిజిగా ఉంటాయంటే అంత గజిబిజిగా ఉంటాయి. ఒక్కొక్క గీతను తీసుకుని ఏ విధంగా ఉన్నది, అది ఎలా ఉంది, నిచ్చెన లేకపోతే స్టెప్సా లేకపోతే వాల్ రేఖలా లేకపోతే ఏమిటి అనేది చూసుకుంటే ఒక్కొక్కటి తీసుకుని ఉంటే కానీ ఎంత బాగా పెద్దగా పండితులకే కానీ అందరికీ తెలియదు, నాకు కూడా తెలియవు. అదే చెప్తాను మీకు. ఇప్పుడు నేను చెప్పినవి ఏవిన్నో మీరు అవగాహన కోసమే తెలుసుకోవాలని చెప్తున్నాను. ప్రతి విషయం ఎక్కడికో వెళ్ళిపోయి వేల ఖర్చు పెట్టేసి చూసుకునే బదులు మన చేతి రేఖలే మనం చూసుకుంటే అవి మంచిగా ఉన్నాయా చెడుగా ఉన్నాయా చూసుకుంటుంటే సరిపోతుంటుంది. ప్రతిరోజు ఉదయం లేవగానే మన చేతులు చూసుకుంటే మన చేతుల్లో ఏ విధంగా గీతలు ఉన్నా ఆ విధంగా జరుగుతుంది. ఇంకొకరు ఎవరు చెప్పనవసరం లేదు ఆ రోజు. అయితే ఈ శుక్రస్థానంలో ఈ గీతలు నిడువు గీతలు అవ్వు. ఈ మధ్యస్థానంలో ఒక గీత, ఎన్నో గీతలు ఉంటాయి. ఇందాక చెప్పాను కదా, ఎన్నో గీతలు ఉంటాయి. కానీ ఈ విధంగా నిడువుగా ఉన్న గీతని అది మట్టుగా శుక్ర జాతకుడు అనుకోవాలి. మంచి శుక్రస్థానం యొక్క ఫలితాలన్నీ అన్నీ ఆ జాతకుడు పొందుతాడు అన్నమాట. మంచి ఫలితాలు అది ఇలాగ ఉంటుంది అంతే. మరి ఇంత పెద్ద ఉండదు, చిన్నదైనా ఉంటుంది. మిగతా గీతలు రకరకాలు ఉంటాయి, ఎక్కడ ఏముంటాయో తెలియదు.
అడ్డు కూడా ఉంటాయి. అడ్డు రేఖలు ఉంటాయి కానీ హానికరం చెయ్యవు. అడ్డు రేఖలు హానికరం చేయవు. ఇంకెక్కడున్నా హానికరం చేస్తాయి కానీ ఈ శుక్రస్థానంలో ఉంటే హానికరం చేయవు. కానీ ఎంతవరకు అంటే ఈ అడ్డు రేఖ జీవిత రేఖ వరకు వచ్చిన వరకు ఆగిపోతే ఏమీ హానికరం చేయదు. ఆ జాతకునికి ఏం నష్టం ఉండదు. ఎప్పుడైతే ఈ అడ్డు రేఖ జీవిత రేఖను కట్ చేసిందో కంపల్సరీ నష్టమే కలుగుతుంది, హానికరమే కలుగుతుంది ఆ జాతకునికి. ఎన్ని రేఖలు ఉన్నా పర్వాలేదు. ఇక్కడ కొన్ని వందల రేఖలు ఉంటాయి, ఎన్ని రేఖలు ఉన్నా పర్వాలేదు. కానీ ఈ జీవిత రేఖను ఏ రేఖ అయినా జీవిత రేఖను కట్ చేసిందంటే మట్టుగా అది ఆ జాతకుడికి నష్టము కష్టము అన్నీ ఉంటాయి అన్నమాట. అది మట్టుకు గుర్తుంచుకోండి. అలా లేకపోతే ఏ పూసే ఉండదు. ఎన్ని రేఖలు ఉన్నాయి, అడ్డు రేఖలు, ఈ రకరకాల నిలువు రేఖలు ఎన్ని ఉన్నా పర్వాలేదు. అలాగే ఒక త్రిభుజం ఉన్నా మంచిదే. ఇన్ని రేఖలు ఉన్నాయి, ఒక త్రిభుజం కానీ, ఒక స్టెప్స్, ఒక నిచ్చెన కానీ, ఇప్పుడు ఏదో గీత గీస్తే ఇది నిచ్చెనలాగా వచ్చింది. ఇలాంటిది ఉన్నా మంచి ఫలితాలు ఇస్తుంది. మంచి సుఖ సంతోషాలు హ్యాపీగా ఉంటుందట శుక్రస్థానం. అలాంటిదే భోగభాగ్యాలు అన్నీ వస్తుంటాయి. త్రిభుజం కూడా ఉన్నాయి అంతే. ఇక్కడ ఎన్ని అడ్డు రేఖలు ఉన్నాయి, ఒక త్రిభుజం ఉన్నా ఎన్ని నష్టమైనటువంటి రేఖలు, నష్టం కలిగించే రేఖలు ఉన్నాయి. ఒక త్రిభుజం ఉన్నా చాలు, వాటన్నింటినీ కొట్టుకుపోద్ది అనమాట. హ్యాపీగా ఆ జాతకుడు ఉంటాడనమాట. సుఖ సంతోషాలతో హ్యాపీగా ఉంటాడు. భోగభాగ్యాలు, డబ్బు, ధనం అన్నీ ఉన్న సుఖాలు, అన్ని సుఖాలు ఉంటాయి అన్నమాట. శుక్రుడు కానీ కరుణించినట్టుగా ఉంటే అదే ఈ స్థానం మట్టుగా ఈ శుక్రస్థానం ఇక్కడి నుంచి ఈ భాగం అంతా మరీ లోతుగా ఉండకూడదు. సమాంతరంగా ఉండాలి, ఎత్తుగా ఉండాలి, కొంచెం ఎత్తుగా ఉండాలి. మరీ ఎత్తుగా ఉబ్బుగా ఉండకూడదు. సమాంతరంగా ఉండి మామూలుగా చేతి వెలుపులకు రాకుండా మామూలుగా ఉండాలి. కొంచెం ఎత్తుగా, గురుస్థానం కంటే తక్కువగా ఉండాలి. మిగతా స్థానాలు అన్నిటికంటే ఎక్కువగా ఉండాలి ఆ స్థానం. చంద్రస్థానం కంటే కూడా ఎక్కువగా ఉండాలి. ఆ ఉన్నప్పుడు సమాంతరంగా ఉండాలి, సమాన స్థితిలో సమాంతరంగా ఉండాలి. ఉన్నప్పుడు ఆ జాతకునికి ఇంకా తిరిగి ఉండదు, దేనిలో కూడా తిరిగి ఉండదు. భోగభాగ్యాలు, డబ్బు, ధనం ఏది కావాలంటే అది, ఇంకా సుఖ సంతోషాలు, హ్యాపీగా జీవితం వెళ్ళిపోద్ది అన్నమాట ఉన్నంత వరకు. ఇంకా అంతే. వేరే భాగంలో మరొక విషయం గురించి తెలుసుకుందాం. అందరికీ నమస్కారం. ఉంటాను. చూసుకోండి, మీ రేఖలు మీరు చూసుకుంటే ఉన్నాయో లేవో అందులో. అలాగే చతుర్భుజం ఉందో లేదో ఇది కూడా ఉన్నది. ఇలాంటివన్నీ మంచి గుర్తులు ఉన్నాయో లేవో. అవి ఉంటే ఎక్కడున్నా హ్యాపీగా ఉంటుంది అన్నమాట. చేతిలో ఏ భాగంలో ఉన్నా ఆ ఫలితాలను ఇస్తుంది అనమాట. ఇది శుక్రస్థానంలో ఉంటే శుక్ర ఫలితాలు, గురుస్థానంలో ఉంటే గురు ఫలితాలు ఒక్కొక్క మారుతుంటాయి అన్నమాట. బుధస్థానంలో ఉంటే బుధ ఫలితాలు, అంటే వ్యాపారం, బిజినెస్ అలాంటివి అన్నమాట. చంద్రస్థానంలో కానీ ఉన్నట్టుగా ఉంటే కళలు, మంచి మంచి సంగీతం, కళలు, విద్వాంసం, పెద్ద పెద్ద పండితులు, పెద్ద పెద్ద విద్వాంసులు రకరకాలు అవుతుంటారు అన్నమాట. పెద్ద పెద్ద పీఠాధిపతులు ఆ గురుస్థానంలోనే అంతే. ఇలాగ ఉంటాయి అన్నమాట. అందరికీ నమస్కారం. ఉంటాను. వేరే భాగంలో ఇంకో విషయం గురించి తెలుసుకుందాం. నమస్కారం.